Granite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింది నంబర్ని సంప్రదించండి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గాయత్రి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ అమలవుతుంది. అదేవిధంగా తెలుగు వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. అదేవిధంగా వైట్ పార్టీ మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారంటూ కూడా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నిన్న హాట్ కామెంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వ కొంతమంది శ్రేణులు కూడా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే నిన్న అనిల్ కుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చారు. మొత్తం స్టార్టింగే తెలుగుదేశం పార్టీ మీద యుద్ధం ప్రకటించాడు. ఏంటి అసలు ఈ క్వారీ గొడవ ఏంటి? అసలు ఆయన చెప్పడం ఏంటంటే రెడ్ బుక్ అమలవుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద అంటే కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కూడా తప్పుడు కేసులు పెట్టారంట. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు ఎవరు పెట్టలా. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడే కోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది. ఇతరుల మైన్లో, రుస్తుం మైన్లో ఆయన అక్రమంగా జొరబడి మైనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ మైనింగ్ ఓనర్లని ఆ మైన్లోకి రానియకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. అక్రమ మైనింగ్ జరుగుతున్నటువంటి సమయంలో వారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి కంప్లైంట్ చేయడం, అందరూ అక్కడికి వెళ్ళడం, దాన్ని ప్రధానమంత్రి కార్యాలయం దృష్టికి కూడా తీసుకెళ్ళడం, కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనలతో ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి నిలిపివేయడం మాత్రమే జరిగింది అప్పుడు అక్రమ మైనింగ్. ఆ కంటిన్యూషన్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా 1% వేధింపులు లేవు, అక్రమ కేసులు లేవు. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన అవినీతి, అరాచకాలు, దౌర్జన్యాలపై అనేక కంప్లైంట్ల మీద ఈ ప్రభుత్వం విచారణ చేస్తుంది. వాటిల్లో తప్పులు ఉన్నాయని రుజువయ్యాకే వాటి మీద చర్యలు ప్రారంభించారు. అంటే వెంకటగిరి రాజాకు సంబంధించిన క్వారీలతో పాటు చాలా క్వారీలు ఆపేశారు. సిండికేట్ అయ్యి వైట్ క్వార్జ్ మొత్తం మాకు అమ్మితేనే మీకు పర్మిషన్లు ఇస్తాం, లేకుంటే పర్మిషన్ ఇవ్వము అనే విధంగా బెదిరిస్తున్నారు కూటమి ప్రభుత్వంలో అనేది. అంటే ఇప్పటి వరకు అయితే అటువంటి ఏవి కూడా మా దృష్టికి రాలేదు. అక్కడ గత ప్రభుత్వంలో కాకాని గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కొంతమందిని ప్రోత్సహించి వారి ద్వారా ఇల్లీగల్ మైనింగ్, ఫారెస్టు, ప్రభుత్వ భూములు, కాలువలు, గుట్టలు, చెరువులు, కొండల్లో మైనింగ్ చేసి అక్రమంగా చైనాకి క్వాలిటీ లేనటువంటి మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేయడంతో చైనాలో ఈ పరిశ్రమ మొత్తం గందరగోళంలో పడిపోయింది. ఒక్కసారిగా వారికి అనుమానాలు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సరుకుని కొనుగోలు చేయాలా వద్దా అనేటువంటిది పునరాలోచన చేస్తున్నారనేటువంటిది ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడైతే ఎటువంటి ఇల్లీగల్ మైనింగ్కి ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. ఏ ఫారెస్ట్లో కానీ, చెరువుల్లో కానీ, కొండలు గుట్టలు ఎక్కడ కూడా చేసేదానికి లేదనేది ప్రభుత్వ నిర్ణయం. ఎక్కడైనా కూడా అటువంటి జరిగితే బహిరంగంగా మీడియాను ఆహ్వానిస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ ఇప్పటి వరకైతే ఎక్కడ ఒక్కటి కూడా అటువంటిది జరిగినటువంటి లేకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంపెనీ పెట్టారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మైనింగ్ అడ్డుకుంటున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీ పెట్టిన మాట వాస్తవం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ ఆలోచనతో పెట్టారు? ఈరోజు భారతదేశంలో మొత్తం సోలార్ ప్యానెల్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ భవిష్యత్తులో 25-30 సంవత్సరాల పాటు ఈ ఇండస్ట్రీకి ఒక పెద్ద డిమాండ్ రాబోతుంది. ప్రతి చిన్నదానికి చైనా మీద ఆధారపడి ఇంపోర్ట్ చేస్తున్నాం. కొన్ని వేల మెగావాట్ల సోలార్ ప్రాజెక్టులు వస్తున్నాయి, కానీ ప్రతిదీ చైనా మీద ఆధారపడి సోలార్ ప్యానెల్స్ లేకపోతే సెమీ కండక్టర్స్ విషయంలో కానీ కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో ఈరోజు ఇక్కడ ఒక పరిశ్రమ పెట్టాలనే ఆలోచనతో ఆయన కంపెనీ రిజిస్టర్ చేశారని తెలిసింది. ఆ కంపెనీ ద్వారా భవిష్యత్తులో పరిశ్రమను ఏర్పాటు చేసి ఇక్కడున్నటువంటి హై క్వాలిటీ రా మెటీరియల్తో
ఇక్కడ ఉన్నటువంటి మొత్తం మన గూడూరు డివిజన్లో ఉన్న మైన్స్లో అది 5% కూడా ఉండదు ఆ మెటీరియల్. దానికోసం మాత్రమే ఆయన పరిశ్రమ పెట్టాలనే ఆలోచనతో ఆ కంపెనీ పెట్టాడు. దానికి ప్రయత్నం చేస్తున్నారు. సార్ వాళ్ళు చెప్పడం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పడం అంటే నిన్న అనిల్ కుమార్ కూడా చెప్పడం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంపెనీ పెట్టడం వల్ల మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే గతంలో వైఎస్ఆర్సీపీలో ఉండి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఉంటున్న కొంతమంది ఇట్లా సిండికేట్లు అవ్వాలి, లేకుంటే మీకు పర్మిషన్ రావు, మీ దగ్గర కొనము అన్నట్టు బెదిరిస్తున్నారు అనేది వాదన. అంటే ఒక్క నిమిషం, అయితే వీళ్ళంతా ఒక 70-80 మంది కూడా క్వారీ యాజమాన్యులు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర పోతే నాకేలాంటి సంబంధం లేదు అన్నారు. అయితే ఆయన దగ్గర ఉండి ఆయన కన్నుసన్నుల్లోనే జరుగుతుందనేది ఒక. ఇప్పుడు ఇక్కడ ఆయనకున్న వ్యాపారాలు, ఆయనకున్నటువంటి అనేక దేశాల్లో మైనింగ్ వ్యాపారాలు ఉన్నారు. ఆయన ఇక్కడ మైనింగ్ వ్యాపారం కొత్త కాదు. 50-60 సంవత్సరాల క్రితమే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం మైనింగ్ వ్యాపారంలో ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న మైన్లన్నీ అమ్మేసుకొని వదిలేసినటువంటి కంపెనీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీ. ఎవరైనా వస్తే ఎవరికైనా సహాయం చేయమనో లేకపోతే ఏదైనా చెప్పుంటారేమో, లేకపోతే ఈ కంపెనీ ప్రారంభం అయితే మెటీరియల్ తీసుకొని ఇక్కడ ప్రొడక్షన్ చేసేటువంటి ప్రయత్నం జరగవచ్చు. ఎక్స్పోర్ట్ దానికి ముందుగా టైఅప్ కోసం ఎక్స్పోర్ట్ ప్రయత్నాలు జరుగుతున్నాయి మాను. కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని, ఎవరిని కూడా దౌర్జన్యంగా వారి సంపద దోచుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి లేదు. సార్ ఇంకోటి, అంటే ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో హత్యలు విపరీతంగా పెరిగింది. పూర్తిగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది. అంటే మీరు ఒక జాతీయ స్థాయి నాయకులు, అదేవిధంగా నెల్లూరు వాసి ఎమ్మెల్సీ కాబట్టి ఎలా చూస్తారు? అసలు పోలీస్ వ్యవస్థ తారుమారు. అంటే గడిచినటువంటి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంటు వారి పని వారిని చేసుకోనివ్వకుండా ఆ యొక్క డిపార్ట్మెంట్ను పూర్తిగా వారి పార్టీ అవసరాలకి వాడుకున్నటువంటి పరిస్థితుల్లో గాడి తప్పింది. అదేవిధంగా గంజాయి, డ్రగ్స్, అనేక వ్యాపారాలు వ్యవస్థీకృతం అయిపోయింది. ప్రభుత్వమే ప్రోత్సహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాపారాలన్నీ చేయడంతో ఈ ప్రభుత్వానికి ఒక సవాలుగా మారిపోయింది. ఉగ్రవాదానికి ఏ విధంగా ఈ దేశానికి ప్రమాదంగా తయారైందో ఈ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అనేటువంటి ఒక సవాలుగా ఈ ప్రభుత్వానికి తయారైన దాన్ని ఇప్పటికే వ్యవస్థలను గాడిలో పెడుతున్నారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు. అయినా ఇంకా చాలా ఇబ్బందులు. పల్లెల్లో కూడా ఈ పట్టణాల నుంచి, కాలేజీల నుంచి, నగరాల నుంచి గంజాయి అనేటువంటిది దారుణంగా దొరుకుతుండడంతో యువత పెడుదారి పడుతూ ఉంది. ఇప్పటికే అనేక నియంత్రణ చర్యలు తీసుకున్నారు. ఇంకా కూడా కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి గారు పోలీస్కి పూర్తి స్వేచ్ఛనిచ్చి లా అండ్ ఆర్డర్ని కాపాడాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో వైట్ క్వార్జీని కొలగొట్టారు. దానికోసమే ఎవరైతే వైట్ క్వార్జీని విదేశాలు కల్లించి జేబులు నింపుకున్నారో వాళ్ళ మీద అయితే చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఎలాంటి తప్పులు జరగవని కూడా ఎమ్మెల్సీ బిదా రవిచంద్ర చెప్తున్నారు. వీడియో ప్రదీప్ గారు RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.